ఏడవుతోంది. ఈ కొత్త పనమ్మాయి ఇంకా రానేలేదేమిటి అని వాకిట్లో నిలబడి ఎదురు చూస్తోంది శారద. అదే సమయానికి ఎదురింటి భాగ్యలక్ష్మి వచ్చి, అమ్మాయి కాస్త కాఫీ పొడి ఉంటే ఇస్తావా అంది. ఆ పిన్నిగారు, తప్పకుండా అని శారద లోపలికి వెళ్ళి స్టీల్ గ్లాస్లో కాస్త కాఫీ పొడి తీసుకొచ్చి భాగ్యలక్ష్మి చేతిలో పెట్టింది. ఆమె చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెనుదిరిగింది. అప్పుడే పనమ్మాయి గంగ లోపలికి వస్తోంది. ఏంటి గంగా, ఇంత ఆలస్యంగానా రావడం? అది కూడా ఇవ్వాలే మొదటి రోజు. క్షమించండమ్మా, బయలుదేరే ముందు పిల్లలు కాస్త అల్లరి పెడితేనూ ఆలస్యమైంది. అవును, ఇప్పుడు ఇటుగా వెళ్ళినావిడా? ఆవిడ పేరు భాగ్యలక్ష్మి, ఎదురింట్లోనే ఉంటుంది. అయినా నీకెందుకే? ముందు లోపలికి వచ్చి కూరగాయలు కోసిద్దూరా. ఈలోపు నేను పిల్లలకు 4 దోశలు వేసిస్తాను. కాసేపటికి అమ్మగారు, కూరలు తరగడం అయిపోయింది. ఈ చెత్తంతా ఎక్కడ వేయను? వాకిట్లో చెత్తపుట్ట ఉంటుంది, వెళ్ళి చూడవే. అట్టాగేనమ్మా అంటూ వాకిట్లోకి వెళ్ళి చెత్తబుట్ట వెతికి అందులో పారేసింది గంగ. అప్రయత్నంగా తన చూపులు ఎదురింటి మీద పడ్డాయి. భాగ్యలక్ష్మి తన భర్తకు బ్రష్ మీద టూత్పేస్ట్ పెట్టి మరీ అందిస్తోంది. అతను వాకిట్లో కుర్చీలో కూర్చొని పళ్ళు తోముతున్నాడు. ఆ సన్నివేశం చూడగానే ఎందుకో విచిత్రంగా అనిపించింది గంగకు. మళ్ళీ ఇంట్లోకెళ్ళి గిన్నెలన్నీ తోమేసి, అమ్మగారు, గిన్నెలు కడగడం పూర్తయింది, మాసిన బట్టలు ఎక్కడున్నాయో చెప్తే అవి కూడా ఉతికేసి నేను బయలుదేరాలి. బట్టలన్నీ బయట బకెట్లో నానబెట్టాను. నీళ్ళు అవసరం పడితే మోటార్ ఆన్ చేసుకో. అలాగేనమ్మా అంటూ మళ్ళీ బయటికి వెళ్ళింది గంగ. ఈసారి కప్పు తీసుకెళ్ళు అంటూ భార్యను కేకేశాడు ఆ ఎదురింటాయన. ఆమె గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి కప్పు అందుకొని లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ గంగ చూపులో అదే ఆశ్చర్యం. మనసులో ఒక అనుమానం కలిగింది. పనైపోయాక అమ్మగారిని అడుగుదాంలే అనుకొని వెళ్ళి బట్టలన్నీ ఉతికేసింది. అమ్మగారు, ఇక నేను బయలుదేరుతాను. ఆ గంగ, ఆగు, నువ్వు వెళ్ళే దారిలోనే పిల్లల స్కూల్ ఉంది, కాస్త వాళ్ళని తీసుకెళ్తావా? అయ్యో, అదెంత పనమ్మగారు. మాట్లాడుతూనే మళ్ళీ తన చూపు ఎదురింటి వైపే పడింది. ఈసారి అతను పేపర్ చదువుతూ కనిపించాడు. ఏంటే మాటిమాటికి అటే చూస్తున్నావు అంది శారద. పాపం కదమ్మా ఆ ఎదురింటి భాగ్యలక్ష్మి గారు. కూర్చున్న చోటే వాళ్ళ ఆయనకు అన్నీ అందిస్తుంది. అతనికి పక్షవాతం వచ్చిందా? అందుకే లేచి నడవలేకపోతున్నారా? గంగ ప్రశ్నకు శారద ఒక్కసారిగా ఫక్కున నవ్వింది. నీ మొహం, ఆయన నిక్షేపంగా ఉన్నాడు. అలాంటి అనుమానం నీకెందుకు వచ్చిందే? ఏంటి, అతను మామూలుగానే నడవగలడా? మరి ఇందాకటి నుంచి బ్రష్, పేస్టు, కాఫీ అన్నీ కూర్చున్న చోటికి వచ్చి అందించింది వాళ్ళ ఆవిడ. కాఫీ కప్పు తీసుకెళ్ళమని కూడా కేకేసి పిలిచాడు ఆవిడను. భద్రయ్య గారు మొదటి నుంచి అంతే. అవునా, ఇదేం విడ్డూరం. తాగిన కాఫీ కప్ కూడా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టరా? పోనీ కాస్త నడుం వంచి కిందైనా పెట్టొచ్చు కదా. నీకెందుకే అవన్నీ? అబ్బా ఉండండమ్మా. ఇంతకీ ఆయన ఏం చేస్తారు? ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేసేవారు. ఈ మధ్య రిటైర్ అయ్యారు. మరి అని గంగ అనేలోపే, ఇంతకు మించి ఇంకొక ప్రశ్న అడిగితే చంపేస్తాను నిన్ను. పిల్లలకు స్కూల్కి టైం అవుతుంది, తీసుకొని బయలుదేరు. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గంగ. పేరుకే గంగ శారద ఇంట్లో పనిచేసేది, కానీ ఆమె కళ్ళన్నీ ఎదురింటి మీదే. ఓ రోజు భాగ్యలక్ష్మి వాళ్ళ ఇంట్లో వ్రతం జరుగుతుంది. ఆ మరునాడు గంగ శారద వాళ్ళ ఇంటికి పనికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు భద్రయ్య గంగను పిలుస్తాడు. ఇదిగో పనమ్మాయి, ఇలారా. నేను మీ ఇంట్లో పని చేయట్లేదు కదా బాబు, మరి పనమ్మాయి అని పిలుస్తారే? గంగ ప్రశ్నకి భాగ్యలక్ష్మికి నవ్వొచ్చింది. నీ పేరు నాకు తెలియదు, అందుకే పనమ్మాయి అని పిలిచాను. పేరు తెలియకపోతే అమ్మాయి అని పిలవచ్చు కదా, పనమ్మాయి అని అనాలా? అబ్బా, నీతో నాకెందుకు వాదన. నిన్న మా ఇంట్లో వ్రతం జరిగింది.
నిన్న జరిగిన వ్రతానికి ఇవాళ పిలుస్తారా ఏంటి? మళ్ళీ అడిగింది గంగ. ఈసారి భాగ్యలక్ష్మి నవ్వు ఆపుకోలేకపోయింది. కాస్త గట్టిగా బయటకి నవ్వేసింది. భద్రయ్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఉరిమి చూశాడు భార్యను. దాంతో ఆమె మళ్ళీ మౌనంగా ఉండిపోయింది. ఇదిగో అమ్మాయి, నువ్వు పనుల కంటే మాటలకే ఎక్కువ సమయం కేటాయిస్తావనుకుంటా. నిన్న వ్రతం చేసినప్పుడు మా ఇంట్లో చాలా స్వీట్స్ మిగిలిపోయాయి. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలుంటారేమో అని తీసుకెళ్ళమని చెబుదామని పిలిచాను. నేను ఏది ఊరికే తీసుకోను బాబు. మా రెండో దానికి మిఠాయిలంటే చాలా ఇష్టం. ఎలాగో మీరిస్తా అంటున్నారు కాబట్టి ఇంట్లో ఏదైనా పనుంటే చెప్పండి, చేసి మీరిచ్చే మిఠాయిలు తీసుకొని వెళ్తాను. అబ్బో, ఆత్మాభిమానం ఎక్కువే నీకు. అవును బాబు, ఇంకొకరి కష్టం మీద బతికేయడం, కష్టపెట్టి బతకడం రెండూ నాకు చేతకావు అనేసి భాగ్యలక్ష్మి వైపు చూసింది. గంగ మాటల వెనక ఉన్న ఆంతర్యం ఆమెకు అర్థమైంది. కానీ భద్రయ్యకు అయోమయంగా అనిపించింది. ఎందుకు ఈ పిల్ల నాతో ఇలా మాట్లాడుతుంది అని. భాగ్యం గంగని లోపలికి తీసుకెళ్ళి ఇల్లంతా శుభ్రం చేసే పని పురమాయించింది. అబ్బా, నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి గంగా. ఎందుకమ్మగారు? నిన్న ఇంట్లో వ్రతం చేసుకున్నాను కదా, పైగా ఉపవాసం కూడాను. చాలా నీరసంగా ఉంది. ఒక్కదాన్నే పని చేసుకోవడం కష్టతరమయ్యేది ఇవాళ. అమ్మా, మీకు పిల్లలెవరూ లేరా? నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడు కోరినంత చదువు చదివించారు మా వారు. చదువు పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చి మాకు కాస్త ఆసరాగా ఉంటాడనుకున్నాం. కానీ వాడు అమెరికాలో ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకొని భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు వస్తూ ఉంటారు. పాపం, ఈ వయసులో కూడా మీరు ఇంత కష్టపడుతున్నారు చూస్తుంటే నాకే జాలిగా అనిపిస్తుంది. పోనీ నన్ను పనిలో పెట్టుకోరాదు అని గంగ అనడంతో, అమ్మో, మా ఆయనకి ఏ పనైనా నేను చేస్తేనే నచ్చుతుంది. వేరే ఎవరైనా చేస్తే వంకలు పెట్టి మళ్ళీ నా చేత చేయిస్తారు. ఆ పాటి దానికి నేను పని వాళ్ళని పెట్టుకోవడం ఎందుకు చెప్పు? అబ్బా, ఆ మనిషిని ఎలా భరిస్తున్నారమ్మా అంది గంగ. నా పరిస్థితి ఇంకా చాలా నయమే గంగా. నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారు మా మామగారికి చేసే సేవలు చూస్తే నాకు కళ్ళు తిరిగేవి. పాపం ఆవిడ కోడి కూతతోనే నిద్రలేచేది. మళ్ళీ ఇంట్లో అందరూ పడుకునేదాకా ఆవిడ కాలు చెయ్యి ఆడుతూనే ఉండేది. నిమిషం కూడా తీరికగా ఉండనిచ్చేవారు కాదు మా మామగారు. ఆవిడని చూసి ఇదిగో నాకు కూడా ఇలా అలవాటైపోయింది. నా కోడలు అదృష్టవంతురాలు. ఇక్కడే ఉండుంటే నా కొడుకు కూడా వాళ్ళ నాన్నగారిలాగే తయారయ్యేవాడు. సరేనమ్మా, పనంతా పూర్తయింది. ఇక నేను బయలుదేరుతాను. ఉండు గంగా, నేను స్వీట్స్ తీసుకొస్తాను, నీ పిల్లలకి ఇవ్వు అని స్వీట్స్ పెట్టిన డబ్బా తీసుకొచ్చి గంగ చేతికి ఇస్తుంది భాగ్యలక్ష్మి. బయటకి వచ్చి, నేను బయలుదేరుతున్నాను బాబు, మీరు పేపర్ చదువుకోండి అని భద్రయ్యతో వెటకారంగా మాట్లాడి వెళ్ళిపోతుంది. ఏంటి ఆ పనమ్మాయి? చిచి, మళ్ళీ పనమ్మాయి అన్నానని గోల చేస్తుంది. ఆ అమ్మాయి ఒళ్ళంతా వెటకారమే. పోనీలే, వదిలేయండి అనేసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది భాగ్యం. అప్పటి నుంచి తరచుగా భాగ్యలక్ష్మిని పలకరించడానికి ఆమె దగ్గరికి వస్తూ పోతూ ఉండేది గంగ. ఏంటి గంగా, ఈ మధ్య మాటిమాటికి నీ అడుగులు మా ఇంటి వైపే పడుతున్నాయి అని చురక వేస్తాడు భద్రయ్య. ఏం చేస్తాం బాబు, మీకు పని చేయించుకోవడానికి అమ్మగారున్నారు. ఆవిడకి సాయం చేయడానికి కూడా ఎవరైనా ఉండాలి కదా. ఏ కష్టం చేయకుండా కూర్చున్న చోటికి అన్నీ అందరికీ దొరకవు కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? 35 ఏళ్ళు నేను ఉద్యోగం చేసి ఒక్కడినే ఇంటి భారమంతా మోసాను. రిటైర్ అయ్యాక కూడా నా పెన్షన్ డబ్బులతోనే ఇల్లు గడుస్తోంది. అదే ఆ రిటైర్మెంట్ దొరికే అదృష్టమే అందరికీ ఉండొద్దు. ఏ గంగ, నువ్వు లోపలికి రావే, ఎందుకు ఆయనతో ప్రతిసారి వాదన పెట్టుకుంటావు అంది భాగ్యం. నువ్విచ్చిన చనువే ఇదంతా అన్నాడు భద్రయ్య. అటు తిరిగి ఇటు తిరిగి నా మీద పడతారేం? నువ్వు లోపలికి రా
అని గంగతో కలిసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది భాగ్యం. ఒకరోజు భాగ్యం ఇల్లు తుడుస్తుండగా అనుకోకుండా కింద పడిపోతుంది. దాంతో తన కాళ్ళు బెణుకుతుంది. ఏవండి అంటూ గట్టిగా అరుస్తుంది భాగ్యం. భద్రయ్య పరిగెత్తుకుంటూ వచ్చి భాగ్యంని లేపి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడతాడు. దగ్గరలో ఉన్న క్లినిక్ నుండి డాక్టర్ని తీసుకువస్తాడు. డాక్టర్ చెకప్ చేసి మందులు రాసిస్తాను, ఇవి వాడండి, ఒక 3 రోజుల వరకు ఆమెకు బెడ్ రెస్ట్ ఉండేలా చూడండి, లేచి నడవడం లాంటివి అస్సలు చేయకూడదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పటికి ఇంకా ఇంట్లో వంట పని కూడా పూర్తవలేదు. భద్రయ్యకు ఏం చేయాలో పాలుపోక బయటకు వచ్చి ఎదురింటి వైపు చూశాడు. గంగ శారద వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతుకుతూ కనిపించింది. ఆమె దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి తనని ఇంటికి తీసుకువస్తాడు. అయ్యో అమ్మగారు, చూసుకోవాలి కదా, అసలే ఇంట్లో మిమ్మల్ని చూసుకోవడానికి మనుషులెవరూ లేరు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నీకు నేను మనిషిలా అగుపించడం లేదా? నేను సేవలు చేసే మనిషి గురించి మాట్లాడాను బాబు. తనకేం కావాలో నేను చూస్తాను, కానీ ఈ పూట ఇంట్లో పనులన్నీ అలాగే ఉండిపోయాయి. నువ్వు కాస్త పూర్తి చేసేయరాదు? ఊరికే ఏం కాదు, డబ్బులు తీసుకొని చెయ్యి అన్నాడు భద్రయ్య. అబ్బా, ఇంతకు మించిన మంచి అవకాశం రాదు. అమ్మగారు ఎంతలా కష్టపడుతున్నారో ఈయనకు అర్థమయ్యేలా చెయ్యాలి అని మనసులో అనుకుంది గంగ. చూడండి బాబు, అమ్మగారి పక్కన కూర్చొని ఆవిడ అందివ్వమని చెప్పినవన్నీ అందిస్తాను. కావాలంటే ఆవిడ కాలికి మసాజ్ లాంటిదేదైనా చేయమన్నా చేస్తాను. అంతేకాని ఇంట్లో పని మాత్రం నా వల్ల కాదు. ఎందుకు అన్నాడు భద్రయ్య. ఎంత చేతనైతే అంతే పని చేయి, ఎక్కువ పని చేసి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. అసలే సుకుమారివి అన్నాడు నా పెనిమిటి. ఉదయం లేచిన దగ్గర నుంచి నేను 2-3 ఇళ్లలో పనిచేసి వచ్చాను. మళ్ళీ చెయ్యాలంటే నాకు శక్తి చాలదు. అబ్బా, ఇప్పుడు ఏం చెయ్యాలి అని తల పట్టుకున్నాడు భద్రయ్య. కనీసం కాఫీ అయినా పెట్టివ్వు గంగా. ఉదయం నుంచి కడుపులో గుక్కెడు కాఫీ కూడా పడలేదు. తలనొప్పి మొదలవుతోంది నాకు దీనంగా అడిగాడు భద్రయ్య. అమ్మో, నా వల్ల కాదు అని చేతులెత్తేసింది గంగ. అయినా అమ్మగారికి ఒక కష్టం వస్తే ఓ పూట వంట చేసి కూడా పెట్టలేరా? ఏమైనా అమ్మగారు, మీ పేరులో భాగ్యం ఉంది, కానీ మీ తలరాతలో లేదండి. ఆరోగ్యం బాలేక మంచం పైన ఉంటే ఒక్క పూట వండి వార్చే దిక్కులేదు మీ ఇంట్లో. గంగ మాటలకి భద్రయ్యకు పౌరుషం పొడుచుకు వచ్చింది. దీంతో నేను మాటలు పడేదేమిటి, ఇవాళ ఇంటి పనంతా నేనే చేస్తాను అని మనసులో తనకు తానే శపథం చేసుకొని భాగ్యం వదిలేసిన చోటు నుంచి పనులు మొదలుపెట్టాడు. ముందు ఇల్లు తుడవడం మొత్తం పూర్తి చేసి వంటగదిలోకి అడుగుపెట్టాడు. కాస్త అటు ఇటుగా ఉన్నా కాఫీ మాత్రం విజయవంతంగా పూర్తి చేసి భార్య చేతికి ఒక కప్పు తెచ్చి అందించాడు. భాగ్యం, మరి వంట ఎలా? ఈ పూటకి బయట నుంచి తీసుకురానా అని అడిగాడు భార్యను. భాగ్యలక్ష్మిని మాట్లాడనివ్వకుండా గంగ మధ్యలో దూరిపోయి, మీరు భలేవారు బాబు, ఆరోగ్యం బాగలేని మనిషికి బయట నుంచి తిండి తెచ్చి పెడతారా ఏంటెవరైనా? పోనీ ఈ పూటకు తెస్తారు. 3 రోజుల వరకు అమ్మగారు మంచం దిగకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా, 3 రోజులు అలాగే తెస్తారా అని గంగ అనడంతో ఏం మాట్లాడాలో అర్థం కాక వంటగదిలోకి వెళ్తాడు భద్రయ్య. ఎందుకే గంగ మా ఆయన్నలా ఏడిపిస్తావు అంది భాగ్యం జాలిగా. ఆయనకు కూడా తెలియాలి కదమ్మా మీరు పడే కష్టమేమిటో. మీరేమైనా 16 ఏళ్ల పడుచుపిల్ల, మీకు కూడా వయసు మీద పడింది. ఆ సోయి మీ ఆయనలో కాస్తైనా ఉందా? అయ్యో పాపమే, ఇది వరకు ఎప్పుడైనా నాకు ఆరోగ్యం పాడైతే మా అక్క పరుగున వచ్చేది నన్ను చూసుకోవడానికి. అందుకే ఏనాడు ఆయన మీద భారం పడలేదు. ఇప్పుడు తనకి కూడా వయసైపోయింది, నా కోసం వచ్చేంత ఓపిక ఎక్కడిది? కనీసం వంటగదిలోకి వెళ్ళి ఏం చేయాలో ఎలా చేయాలో ఆయనకి నోటితో అయినా చెప్పవే. సరేలేండి, మీరు చెప్పారు కాబట్టి వెళ్తున్నాను అంటూ భద్రయ్య దగ్గరికి వెళ్తుంది. ఏం వండాలో తెలియడం లేదా బాబుగారు?
అమ్మగారు చెప్పారు, ఫ్రిడ్జ్లో దోశల పిండుందంట, ఎలా చేయాలో నేను చెప్తుంటాను, మీరు చేస్తూ ఉండండి అని అక్కడే నిలబడి భద్రయ్య చేత దోశలు వేయిస్తుంది. ఏంటే గంగా, అంతా నువ్వు చెప్పినట్టుగానే చేస్తున్నాను కదా, ఈ దోశలన్నీ పెనంకి అతుక్కుపోతున్నాయి. ఇలా అయితే ఎప్పటికి పూర్తయ్యేను? వంటగదిలో గరిట తిప్పడం అంటే అంత సులువనుకున్నారా మరి? కాస్త నూనె ఎక్కువ పొయ్యండి, 2 దోశలకు నూనె ఎక్కువగా పట్టించండి, ఆ తర్వాత మూడో దోశ నూనె వేయకపోయినా వచ్చేస్తుంది. ఓ సంతేనా? అంతే అంతే, చెయ్యండి. భాగ్యానికి 4, నాకు 4 దోశలు, మొత్తం 8 పూర్తయ్యాయి. ఉత్త దోశలే తింటారా, చట్నీ చేయరా అంటూ అతని చేత చట్నీ కూడా చేయిస్తుంది. అంతా పూర్తి చేసి వంటగది దాటి బయటికి వచ్చి చూస్తే టైం 10 అవుతుంది. అదేంటి గంగా, గంటన్నర నుండి వంటగదిలోనే ఉన్నామా? మరి ఊరికినే పనులన్నీ అయిపోతాయా అని బదులిచ్చింది గంగ. టిఫిన్ చేసేసి మళ్ళీ ఇంట్లో మిగిలిన పనంతా చేయడం మొదలుపెట్టాడు భద్రయ్య. అసలే అతనికి ఎప్పటి పనులు అప్పుడు పూర్తి కాకపోతే నచ్చదాయే. అందుచేత చచ్చినట్టు అన్ని పనులు పూర్తి చేశాడు. 3 రోజులు అలా ఇంటి పని వంట పని ఎడతెరిపి లేకుండా చేస్తుండడంతో నీరసం వచ్చేసింది భద్రయ్యకు. ఏ బాబు, నీరసంగా ఉందా అంటూ ఎదురొచ్చింది గంగ. మీ భార్య మీకంటే 3-4 ఏళ్ళు చిన్నదై ఉంటుంది, అంతే కదా. 60 ఏళ్ళు రాగానే మీరు రిటైర్మెంట్ తీసుకున్నారు. మరి మీ ఆలికి కూడా విశ్రాంతి అవసరమే అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కరోజు ఆడది గరిట తిప్పకపోతే మగాళ్ళు ఎన్ని చెమటలు కక్కాలో ఇప్పటికైనా అర్థమైందా? నిజమే గంగా, ఓ మనిషికి కూర్చున్న చోటే అన్నీ అందించాలంటే ఇంతగా కష్టపడాలన్నమాట. మా నాన్న నుండి నేను భార్యతో సేవలు చేయించుకోవడం నేర్చుకున్నాను, కానీ తన కష్టాన్ని గుర్తించడం మాత్రం ఎవరి నుండి నేర్చుకోలేకపోయాను. మా కొడుకు కోడలు ఎలాగో మాకు తోడుగా లేరు. కనీసం మా ఆలుమగలం ఈ వయసులో ఒకరికొకరం ఆసరాగా ఉండాలన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేనంత అజ్ఞానిలా బతికేశాను అని భద్రయ్య చెప్పడంతో, అబ్బా, బతికించారు బాబుగారు. ఈ మాత్రం విషయం మీ బుర్రకి తట్టడం కోసం ఇంకా ఎంతకాలం పడుతుందో అనుకున్నాను. త్వరగానే అర్థం చేసుకున్నారు. అమ్మగారి కష్టం విలువ మీకు తెలియాలనే నేను మీ ఇంట్లో పని చెయ్యను అన్నాను అంది గంగ. ఆ పిమ్మట భద్రయ్య భాగ్యం దగ్గరికి వెళ్ళి కూర్చుని, భార్యను పోషించడం మాత్రమే భర్త బాధ్యత అని నేను అనుకున్నాను, కానీ నువ్వు చేసిన సేవలకు విలువ కడుతూ పోతే నా జీవితకాలపు సంపాదన కూడా సరిపోదేమో భాగ్యం. భర్త మాటలకు భాగ్యం కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. మొదటిసారి తన కష్టానికి భర్త దగ్గర గుర్తింపు దొరికిందని ఆమె మనసు ఉప్పొంగిపోయింది. ఆ పైన వారిద్దరూ ఒకరికి ఒకరుగా ఉన్నంతకాలం ఆనందంగా జీవించారు. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.